ఈ యొక్క చెట్టును మనం చూసినట్లయితే ఆ చెట్టు ఆ యొక్క వృక్షము ఎంత బలంగా ఉంటుందంటే ఆ యొక్క వేరులు ఎంత బలంగా ఉంటాయో ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. ఎటువంటి ఒడిదొడుకు వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా సరే ఆ యొక్క చెట్టు కదలకుండా ఉంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని వేరులు లోతుగా ఉన్నాయని. ఈరోజు నీ యొక్క వేరులు లోతుగా ఉన్నాయి. నీ వేర్లు లోతుగా ఉన్నట్లయితే ఏ తుఫాను కూడా నేను కుదిపివేయలేదు. దేవుని యొక్క సన్నిధిలో లోతుగా ఉన్నట్లయితే, దేవుని యొక్క సహవాసంలో లోతుగా ఉన్నట్లయితే, దేవుని ఆత్మలో లోతుగా ఉన్నట్లయితే, యు నో వాట్, నథింగ్ కెన్ షేక్ యూ. నో ఆబ్స్టకల్ కెన్ షేక్ యూ. నో స్టార్మ్ కెన్ షేక్ యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. నీ యొక్క వేర్లు యేసయ్యలో లోతుగా ఉండాలి. నీ వేర్లు ఆయన సన్నిధిలో లోతుగా ఉండాలి. నీ వేర్లు ఆయనలో బలముగా ఉండాలి. ఆల్ ద మెన్ మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబం బలంగా ఉంటుంది. మీరు బలంగా, పునాది బలంగా ఉండాలి. వేర్లు ఎవరు? పురుషులు. పునాది ఎవరు? పురుషులు బలంగా లేకపోతే కుటుంబం బలంగా ఉండదు. అనుకుంటా ఉంటాం, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తుందండి. లేదు, నువ్వు దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నంత వరకు ఏ తుఫాను వచ్చినా కుటుంబాన్ని ఏమి చేయలేదు.